హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు ముందుకు ఒక మంచి పెరుగు పచ్చడితో తెస్తున్నాండి. మనం ఇప్పుడు సమ్మర్ కదండి, ఎక్కువ కర్రీస్ అవి ఏమి తినాలనిపించదు కదండి. చక్కగా కమ్మగా ఆనపకాయతో ఇలా పెరుగు పచ్చడి చేశారంటే తృప్తిగా పూటకి ఒక ముద్దకి 4 ముద్దలు అన్నం ఎక్కువైతే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చిన్నది వీడియో అయితే, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. అన్నం అయితే దీనికి వేడి ఉండకూడదండి. చల్ల అన్నంలోని మనం ఈ పెరుగు పచ్చడి అనేది కలుపుకొని తింటే పొట్టకైతే ఎంత హాయిగా ఉంటుందనండి. నేనైతే ఒక చిన్న ఆనపకాయ ముక్క తీసుకొని పైన స్కిన్ తీసేసి సెంటర్లో గుజ్జు అయితే తీసానండి. తీసేసి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనకి తొందరగా అనేది ఫ్రై అయిపోతాయి ఆనపకాయ కూడా. ఆనపకాయ అంటారు, సొరకాయ అని కూడా అంటారండి. మా సైడ్ అయితే ఆనపకాయ అని అయితే మేము పిలుస్తాము. ఇప్పుడు ఇవైతే కట్ చేసుకున్నాం కదా, ఆనపకాయ ముక్కలు అయితే సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. నూనె కూడా దీనికి ఎక్కువైతే అవసరం లేదు. ఒక 2-3 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని పైన స్కిన్ తీసేసి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు పీసెస్ అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కూడా మనకు ఫ్రై చేసుకోవాలి. మనకి పూర్తిగా ఆనియన్ అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్ అయితే ఇలా ఫ్రై అవుతుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆనియన్ అయితే ఇలా మెత్తబడిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆనపకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి సరిపోతుంది. మన టేస్ట్ సరిపోయిన సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మనకి ఆనపకాయ అనేది వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంక వాటర్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, అలా సాల్ట్ అయితే వేసేసుకున్నాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. చూసారు కదా, అలా ఫ్రై అవుతున్నాయండి. మనకి చపాతీకి కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే కమ్మగా ఉంటుంది. ఆనపకాయతో కూడా చాలా రెసిపీస్ అయితే మనం చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆనపకాయ పప్పు ఉంది, ఆనపకాయ రోటి పచ్చడి ఉంది, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మన ఛానల్ వస్తే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని రీచ్ అనేది మనకు తెలుస్తుంది. చూసారు కదా, ఆనియన్స్ అయితే మనకు బాగా ఫ్రై అయితే అయిపోయి, చూసారు కదా. సొరకాయ కూడా మనకి తొందరగా అనేది ఫ్రై అయిపోతుంది. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మనం వేసిన ఆయిల్ కూడా బయటకి అయితే రిలీజ్ అయిపోయింది. చూసారు కదా, వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనమైతే పెద్ద పీసెస్ అయితే కట్ చేసాం కదా, చూసారు కదా, ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇది చల్లగా అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. నేను ఈ లోపు అయితే ఒక చిన్న కప్తో కప్పు పెరుగు అయితే తీసుకున్నానండి. తీసుకొని మనకి ముక్క లేకుండా పెరుగు అనేది ఇలా బీట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని, చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగైతే ఉంటే సరిపోతుందండి. చక్కగా కమ్మని పెరుగండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఆనపకాయ నచ్చదన్న వాళ్ళైతే ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆనపకాయ కూడా చల్లగా అయితే అయిపోయింది. మనం ఆల్రెడీ పెరుగు అయితే మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, పెరుగులో అయితే వేసేసుకోవాలి ఇదంతా ఆనపకాయ ముక్కలన్నీ మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, నేనైతే మొత్తం అన్నీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంతే కదా అనుకోవద్దండి, ఇంకా ప్రాసెస్ అయితే ఉంది. బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆనపకాయ ముక్కలకి అనేది పెరుగు అది బాగా పడుతుందండి, సూపర్గా ఉంటుంది. మనం తింటున్నాము ఒక 1/2 అవర్ ముందే ఇలా మిక్స్ చేసుకుని ఉంటే మనకు బాగా మ్యాగ్నెట్ అయితే అవుతుందండి. ఆనపకాయ ముక్కలకి అనేది మనం ఫ్రై చేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని బౌల్తో పచ్చడి అయితే మనం సైడ్కి పెట్టుకుందామండి. దీనికి లైట్గా పోపు అయితే వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. మనకి మధ్య మధ్యలో పప్పులు, వెల్లుల్లి అవన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అదే బాండి పెట్టుకున్నాను. ఇంక నేను బాండి కూడా క్లీన్ చేయవలసిన అవసరం అయితే లేదండి. మనకు ఆయిల్ అయితే ఉంది. ఇందులో ఒక 2 స్పూన్లు నూనె అండి. మనకి పోపు ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం మినపప్పు అయితే ఎక్కువ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం శనగపప్పు అండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి అయితే వేసేసుకోవాలి. జీలకర్ర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కొంచెం ఎక్కువ వేసుకోమని చెప్పారు అందుకే. నెక్స్ట్ ఒక 3 ఎండుమిర్చి చిన్నవి అయితే ఇలా వేసేసుకోండి. పెద్దవి అయితే పీసెస్ అనేది కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4 అండి. కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకోండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పోపుని కూడా మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
దీనికి ఏంటి టేస్ట్ అంటే మనకు పోపు పెరుగునండి, కమ్మటి పెరుగు ఉండాలి, పోపు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనకి మధ్య మధ్యలో వెల్లుల్లిపాయలు, పోపులు, పచ్చిమిర్చి కూడా తినేయొచ్చండి. బాగా ఫ్రై అయిపోయాయి కదా, మన పోపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ పెరుగు మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా, ఆనపకాయ అనేది పోపు అయితే అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం పోపు అయితే అంతా వేసేసానండి. ఇప్పుడు నేనైతే సర్వ్ చేస్తున్నాను. నేను లంచ్ టైం వరకు వెయిట్ చేయలేనండి. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, కమ్మగా ఆనపకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేస్తాను. మనకు పెరుగు కూడా బాగా ముక్కకు అనేది పట్టిందండి. పోపులు, కరివేపాకు అది క్రిస్పీగా ఫ్రై అయింది కదా, సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.